హలో. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ న్యూటన్ సార్ వల్ల యూనివర్సిటీకి ఒకసారి ఒక సెషన్ టైంలో వెళ్ళడం జరిగింది. మరి అక్కడున్న పార్టిసిపెంట్స్ అందరితో ఆ, మాట్లాడుతూ వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఎంతో ఆహ్లాదకరంగా నవ్వుతూ మంచి జ్ఞానం అక్కడ ఇవ్వడం జరిగింది. అది హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఉంది. సో మన ఫ్రెండ్స్ అందరి కోసం అది తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరుగుతా ఉంది. సో అందరం విని ఆ జ్ఞానాన్ని తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. సో మరి ఆ సెషన్ ఈ విధంగా స్టార్ట్ అయింది. సార్ ఒక విషయం చెప్తూ వచ్చారు. సో ధ్యానం చేస్తూ వెళ్ళండి. మన మీద ఉన్న పొరలు వాటికవే ఆ, తొలగిపోతాయి. సో మనకు తెలిసిన మనం ఏ పొరల్లో ఏ లేయర్స్ లో వెళ్తాము అని తెలిసిన మనము భూమి మీదకి వచ్చాము. ఆ ఒక్కొక్క పరదా తీస్తూ వెళ్ళడమే మన పని. ఎలాంటి పరదాలు? నేను హిందూని, నేను ముస్లింని, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను క్షత్రియుణ్ణి, నేను డాక్టర్ని, ఎంబీబీఎస్ చదివాను, నేను ధనికున్నాను. ఆ సో ఇలా ధ్యానం చేస్తూ వెళ్తే మన మీద ఉన్న ఒక్కొక్క పరదా, ఒక్కొక్క పొర తొలగిపోతుంది అని చెప్పారు. సో నెక్స్ట్ ఇంకొక ఆవిడ అడిగారు, సార్ నేను మీ వద్దకి 3 సంవత్సరాల క్రితమే రావాల్సి ఉండింది, కానీ కుటుంబ ధర్మం వల్ల రాలేకపోయాను. అంటే సార్ ధర్మం కర్మ గురించి చెప్తూ వచ్చారు. సో ధర్మ అంటే డ్యూటీ, కర్మ అంటే లెర్నింగ్. ఫస్ట్ మనము మన డ్యూటీని చేయాలి. ఏదైతే డ్యూటీ పేరెంట్స్ పట్ల ఉందో, పిల్లల పట్ల ఉందో, కుటుంబం పట్ల ఉందో ఫస్ట్ డ్యూటీ చేయాలి. నెక్స్ట్ ధ్యానం. ధర్మాన్ని వదిలేసి ధ్యానము లేదు. ధ్యానం లేకుండా ధర్మం ఓకే, కానీ డ్యూటీ ఫస్ట్. డ్యూటీని వదిలేసి ధ్యానం ఎప్పుడూ చేయకూడదు ఆ, అని సార్ చెప్పారు. సో ఆ మేడము తన అనుభవాలు ఎక్కువ వివరిస్తూ నేను అనే పదం ఎక్కువ యూజ్ చేయాల్సి వచ్చింది. నేను, నాకు ఇలా జరిగింది, నేను అని ఆ, అది చెప్పడానికి తను ఎంతో ఇబ్బంది కూడా పడుతూ సార్ని అడిగారు. సార్ నేను అనే పదాన్ని యూజ్ చేయొచ్చా అంటే సార్ ఎందుకు చేయకూడదు, నో ప్రాబ్లం అన్నట్టు చెప్పారు. సో ఆ మేడం అనుభవం విన్న తర్వాత సార్ 5E కాన్సెప్ట్ చెప్పారు. 5E కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్, ఏదైనా ప్రయోగం చేయడం. ఆ, రెండవ ఈ ఎక్స్పీరియన్స్, ఆ ప్రయోగం చేయడం వల్ల వచ్చేదే అనుభవం, దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. మూడవది ఎన్లైటన్మెంట్, ఏదైనా ప్రయోగం చేసిన తర్వాత వచ్చే అనుభవం ద్వారా వచ్చే జ్ఞానమే ఎన్లైటన్మెంట్. నాలుగవ ఈ ఎవల్యూషన్, అంటే ఆ జ్ఞానం ద్వారా మనం కొంత ఎదుగుతాము. ఐదవ ఈ ఎంజాయ్మెంట్, ఆ ఎదిగడం ద్వారా మనం మరింత ఆనందకరంగా ఉంటాము, మరింత ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ ఉదాహరణగా ఇప్పుడు న్యూటన్ దగ్గరకు వచ్చారు, రావాలని మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు, రావడం వల్ల ఒక అనుభవం పొందారు. ఆ అనుభవం ద్వారా కొంత జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ద్వారా కొంత ఎదిగారు, ఎదగడం ద్వారా ఆనందంగా ఉన్నారు అంటూ సార్ చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్మెంటే. ఎంజాయ్మెంట్ అన్నది ఎదుగుదలపై ఆధారపడి ఉంది. ఎదుగుదల అనేది జ్ఞానం మీద, జ్ఞానం వచ్చేసి అనుభవం మీద, అనుభవం వచ్చి ప్రయోగం మీద ఆధారపడి ఉంది అని సార్ చెప్పారు. ఇంకొకరు అడిగారు అనమాట, ఇప్పుడు న్యూటన్ అయితే మాకు ఆ, ఒక లివింగ్ బుద్ధాతో సమానం, కానీ ఆయన మీ దగ్గర ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఆయన గురించి ఏం ఇంట్యూషన్ వచ్చింది మీ లోపల అని ఒకరు అడిగితే సార్ ఈ విధంగా అన్నారు, నాకు తెలుసు నేనేంటో, నా దగ్గరికి వచ్చేవారు కూడా నాలాంటి వాళ్ళే ఉంటారు, లేదంటే రాలేరు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, అంటే ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది అన్న సామెతకు ఇంగ్లీష్ లో అన్నమాట. ఆల్రెడీ గత జన్మలో మాస్టర్ కాకుంటే నా వద్దకి ఎవరూ రాలేరు. మీరందరూ కూడా గత జన్మలోనే ఆల్రెడీ మాస్టర్ కాకుంటే న్యూటన్ దగ్గరికి రాలేరు. నా వద్దకు వచ్చిన వారందరూ థర్డ్ కేటగిరీ. వాళ్ళకు తెలుసు అన్ని, వారికి గత జన్మంలో వాళ్ళకి అన్ని తెలుసు, కానీ ఇప్పుడు తెలియదు.
వాళ్ళకన్నా నాకు తెలుసు వాళ్ళందరికీ అన్నీ తెలుసు. సో, నా దగ్గరకొచ్చినప్పుడు ఆయనకన్నీ తెలుసు కానీ ఆయనకు కొంత సమయం పడుతుంది. కొంతవరకు నేను కొంత సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అతను మొత్తం ప్రపంచానికి సపోర్ట్ ఇస్తాడు. అలాగే నీ దగ్గర వచ్చిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు గత జన్మలో మాస్టర్ కాకుంటే డాక్టర్ న్యూటన్‌ని టచ్ కూడా చేయలేవు. అది సాధ్యం కాదు. గౌతమ బుద్ధుడు ధ్యానం తర్వాత ఆయనకు అర్థమైందేమంటే గత జన్మలోనే తనకన్నీ తెలుసన్న విషయం తనకర్థమైంది. బోధిసత్వగా ఎన్నో జన్మలు పూర్తి చేసుకున్నాడు. దానికన్నా ముందు ఆయన అరిహంత్‌గా ఉన్నాడు. సో, ఆహ్, సార్ మరి ఈ విధంగా వివరిస్తూ వచ్చారు. అరిహంత్ అంటే తమలో ఉన్న శత్రువుల్ని జయించడం. ఏంటి శత్రువులు అంటే తమో గుణము, రజో గుణము, సాత్విక గుణం. తమో గుణం అంటే రేపు చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే అని పోస్ట్‌పోన్ చేయడం. రజో గుణము అంటే నాకే అన్నీ తెలుసు నువ్వెవరు చెప్పడానికి అని ఆహ్, అలా ఉండడం. అహంతో ఉండడం. సాత్విక గుణం అంటే ఇతరుల హోంవర్క్ చేయడం. పిల్లల హోంవర్క్ లేకపోతే ఇతరుల తలనొప్పిని తీసేయడము. దీనివల్ల వాళ్ళు బానిసలు అవుతారు. సో, నిర్గుణ స్థితికి రావాలి. అరిహంత్ అంటే తమలోని గుణాలను జయించడం. ఆహ్, తర్వాత బోధిసత్వ స్థితి. సో, బుద్ధుడికి గత జన్మలో బోధిసత్వుడని తెలిసింది. అంటే తన వద్దకు వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పాడు. అలాగే బుద్ధుడు తిరిగి తిరిగి అందరికి జ్ఞానం చెప్పాడు. సో, సార్ ఇక్కడ చెప్తూ వచ్చిందేమంటే, మీరు గత జన్మలోనే అరిహంత్ బోధిసత్వులు కాకుండుంటే ఇక్కడికి రాలేరు. సో, నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈయన దగ్గరకొచ్చారు కాబట్టి, ఈ బుద్ధుడి దగ్గరకొచ్చారు కాబట్టి. సో, మీరు మీ గత జన్మలకు థాంక్స్ చెప్పుకోవాలి. గత జన్మలో చేసిన మంచి కర్మలకు థాంక్స్ చెప్పుకోవాలి. సో, ఆయన గత జన్మ. న్యూటన్ యొక్క గత జన్మలోని మంచి కర్మ కాబట్టి నా దగ్గరకొచ్చారు. అలాగే మీరు గత జన్మలో మంచి కర్మ చేసుకున్నారు కాబట్టి న్యూటన్ దగ్గరకొచ్చారు అని చెప్పారు. సో, ఇది సార్ ఇచ్చిన క్లారిటీ. నెక్స్ట్ ఆహ్, ధ్యానాన్ని ఎలా ఆహ్, ధ్యాన సాధనను ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటికెళ్ళగానే మళ్ళీ బద్ధకమో, ఇంకేదో కారణం వల్ల ధ్యానాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాము. దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే, సో, పత్రిసారి ఈ విధంగా అన్నారు. సో, ధ్యాన సాధనను స్ట్రాంగ్ చేసుకోవాలంటే వేరే ధ్యానులతో కలవండి. వాళ్ళ కంపెనీతో కలిసి ధ్యానం చేయండి. ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే క్రికెట్ క్లబ్‌తో కలిసి చేస్తామా? హాకీ ఆడాలంటే హాకీ క్లబ్‌తో కలుస్తాం. అలాగే ధ్యానం చేయాలంటే ధ్యానం క్లబ్‌లో కలవండి. ఇలాంటి కంపెనీతో కలిస్తే మీకు అది స్ట్రాంగ్ అవుతుంది. మీకు ధ్యానం స్ట్రాంగ్ అవుతుంది. ఇలాంటి కంపెనీనే సజ్జన సాంగత్యం అంటారు. త్రిజగతి 3 లోకాలలోనూ ఆహ్, ఆది శంకరాచార్యుల శ్లోకం ఇక్కడ సార్ చెప్పారు. 3 లోకాల్లోనూ సజ్జన సాంగత్యం అనే నౌక ద్వారా బయటపడతారు. ఆహ్, ఒంటరిగా మనం అంత ఈజీగా చేయలేము. సో, మనం ఆహ్, బుద్ధం శరణం గచ్చామి. సో, మనకు జ్ఞానం కావాలి. ధర్మం చేయాలి. ధర్మం శరణం గచ్చామి. మన కుటుంబ ధర్మం చేయాలి. అలాగే సంఘం, సంఘం శరణం గచ్చామి. ఇలాంటి సంఘంతో కలవాలి. ఇప్పుడు మనకు ధ్యాన సాధన అనేది ప్రాక్టీస్ చేయడం అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో, మన కుటుంబ ధర్మం మనం చేయాలి. ఆహ్, దోషరహితంగా మనం చేయాలి. దాన్ని ఆహ్, కుటుంబ ధర్మం నిర్వర్తించకుండా ఇక్కడికి రాలేవు. నువ్వు కేవలం నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని పోస్ట్‌పోన్ చేస్తున్నావు. సో, మనకు జ్ఞానోదయం కావాలి అంటే మనం పుస్తకాలు చదవాలి. ఓషో, పతంజలి, వివేకానంద అలాగే ఇలాంటి ధ్యానులతో కలవాలి. మన డ్యూటీ మనం చేయాలి. కుటుంబ సభ్యుల ని జాగ్రత్తగా చూసుకోవాలి. సన్యాసం తీసుకోవడం కాదు. సో, సన్యాసం తీసుకోవడం ద్వారా మనము మన ఆహ్, పోస్ట్‌పోన్ చేస్తున్నాం. మన ఎంటర్‌టైన్‌మెంట్‌ని పోస్ట్‌పోన్ చేస్తున్నాం. నెక్స్ట్ జన్మకి పోస్ట్‌పోన్ చేస్తున్నాం.
సో ఎవరు కూడా సన్యాసం తీసుకోకూడదు, ధర్మాన్ని నిర్వర్తించాలి ఇది సార్ చెప్పారు. సో నెక్స్ట్ ఒక ఆవిడ, మా కోడలు ప్రెగ్నెంట్ ఉంది సార్, ఆ, అని ఎలా సజెషన్స్ ఇవ్వండి అని అంటే, సో పత్రి సార్ ఈ విధంగా చెప్పారనమాట. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ స్టేజ్ లో ఉంది. ఎందుకంటే ఆవిడ ఒక ఆత్మకు ఆహ్వానిస్తా ఉంది. ఒక ఆత్మ పై ఆస్ట్రల్ వరల్డ్స్ నుంచి వస్తా ఉంది. సో ఆ, సో మరి ఆ స్థితికి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సంగీతంతో ధ్యానం చేయడం, ఎన్నో పుస్తకాలు చదవడం. సో ధ్యానం అన్నది పొజిషన్ కు సంబంధించింది కాదు. ఎలాగైనా స్త్రీ ఆ, ధ్యానం చేయొచ్చు, ఏ పొజిషన్ లో అయినా ధ్యానం చేయొచ్చు. సో ధ్యానం అన్నది శ్వాసకు సంబంధించింది. సో ఆవిడ మళ్ళీ అడిగారు, సార్ ఆ పుట్టబోయే బిడ్డకు ఏమైనా మెసేజ్ ఇవ్వచ్చా అంటే, సో సార్ అన్నారు, ఆ పుట్టబోయే బిడ్డ గురించి ఏం వరి అవ్వకండి. ఆ తల్లి గురించి పట్టించుకోండి. పుట్టబోయే బిడ్డ ఆల్రెడీ గ్రేట్ మాస్టర్. తల్లికి తెలియదు గొప్ప మాస్టర్ వస్తున్నారు అని. సో మనం తల్లులకు ట్రైన్ చేయాలి, పిల్లలకు ట్రైన్ చేసేది ఏమీ లేదు. సో తల్లి ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సంగీతం వింటూ ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, పిరిమిడ్ ని ఉపయోగించుకోవాలి. మనము తల్లులకు ట్రైన్ చేస్తాము, బిడ్డల్ని కాదు అని, పుట్టబోయే బిడ్డను కాదు అని సార్ చెప్పారు. ఆవిడ మరొక డౌట్ అడిగారు. ఆ ఆ ఏంటంటే, సార్ మా కొడుకు కోడలు చదువుల్లో అంత బాగా లేరు, నేను వాళ్ళకు చదువు అని ఫోర్స్ చేయాల్సి ఉంది. సో పుట్టబోయే ఆ, మనవడు ఓ, పుట్టబోయే మనవరాలు చదువులో బాగా ఉండాలి అంటే ఎట్లా అని అంటే, సార్కి ఇంకా కోపం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఒక ఆ, మూర్ఖురాలు ఇలాగ ఉన్నావు, నువ్వు స్పెషల్ అందరికీ ఏంటో నీకు అదే మెసేజ్, అందరికీ ఎన్లైటన్మెంట్ మెసేజ్, అందరికీ సేమే, మీరేం స్పెషల్ కాదు. స్పెషల్ ఆన్సర్ అడగడానికి మీరు అందరూ ఆర్డినరీనే, మీరు ఆర్డినరీనే, ఎవరు స్పెషల్ కాదు. సో అందరికీ సేమ్ మెసేజే అని సార్ ఇలా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక ఆయన వసుదైక కుటుంబం గురించి ఆ, అడిగారనమాట. సార్ ఈ భూమంతా వసుదైక కుటుంబం రావాలంటే ఆ, ఆధ్యాత్మిక సంస్థలు, రాజకీయాలు రెండూ కలిస్తే వసుదైక కుటుంబం అవుతుంది కదా, అలా జరుగుతుందా అని అంటే, సార్ ఈ విధంగా చెప్పారు, అవన్నీ వస్తున్నాయి, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ అవగానే పెళ్లి జరుగుతుందా, దానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. సో 20 ఏళ్ల క్రితము ఈ ధ్యానం గాని పిరమిడ్ గాని ఎక్కడ ఇవేమీ లేవు, ఇప్పుడు ఎంతో ఉన్నాయి. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఫోన్లు లేవు, ఇప్పుడు చూడండి ఎంత బాగా ప్రపంచం అంతా ఫోన్ ఉంది. అలాగే ఇప్పుడు ప్రపంచం అంతా ధ్యానం ఉంది. ఆ, ఉమ్, ఎంతో డెవలప్ అయింది, ఇంకా భవిష్యత్తులో కూడా మరింత డెవలప్ అవుతుంది. రానున్న 10-20 సంవత్సరాల్లో మొత్తం ప్రపంచం అంతా ఆధ్యాత్మికంగా ఒకటవుతుంది. రానున్న 10-20 సంవత్సరాలు అంతే. రానున్న 10-20 సంవత్సరాల్లో భూమి మీద స్వర్గాన్ని చూస్తాము, మీరు దాని గురించి ఏమీ వరి అవ్వకండి అంటూ చెప్పారు. సో ఆయన అడిగిన వసుదైక కుటుంబం అనే ప్రశ్నకు సార్కి ఇంకొక కాన్సెప్ట్ గుర్తొచ్చింది. ఈ మధ్య నాకు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఆ కాన్సెప్ట్ చెప్తా. వసుదైక కుటుంబము అన్నారు కదా, సో వసుదేవుడు అంటే ఎవరు అని అడిగారు. వసుదేవుడు అంటే కృష్ణుడి యొక్క తండ్రి. సో వసుదేవుడి యొక్క కుమారుడు వాసుదేవుడు, కృష్ణుడికి మరొక పేరు వాసుదేవుడు. సో ఆ, మనము వసుదేవుడు కానంత వరకు ఆ వాసుదేవుడు కాలేము అంటూ చెప్పారు. సో మరి ఆ హిస్టరీలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు తెలుసు కదా, కంసుడు ఉన్నాడు, కంసుడు యొక్క సిస్టర్ దేవకి, ఆ దేవకి హస్బెండ్ వసుదేవుడు. సో వాళ్ళకి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాతనే కంసుడు ఒక మెసేజ్ వస్తుంది, వాళ్ళకు పుట్టబోయే బిడ్డ నిన్ను చంపుతాడు అని. సో అది వినగానే కంసుడు వాళ్ళ చెల్లిని భర్తని జైల్లోకి వేస్తాడు. సో ఆ విషయం తన పుట్టబోయే బిడ్డ, ఇంకా కంసుడు ఏం ప్లాన్ చేస్తుంటాడు, వాళ్ళకి పుట్టిన ప్రతి బిడ్డని చంపుతూ ఉంటాడు. సో ఆ వాళ్ళకు తెలిసిన తమ పుట్టబోయే బిడ్డని చంపుతారని తెలిసిన మళ్ళీ ఇంకొక బిడ్డని వాళ్ళు జన్మనిస్తున్నారు. ఎంత గొప్ప ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. జైల్లో ఉన్నారు, బంగ్లాలో కాదు, ప్యాలెస్ లో కాదు. ఆ సో అయినా
పిల్లల్ని పుట్టిస్తున్నారు. ఏ అపరాధ భావం లేదు. లేదు. సో ఎవరు కూడా వాళ్ళలాగా దుఃఖాన్ని తీసుకోవడం లేదు. నా బిడ్ నా నా మన పిల్లలు పోయారు అని ఏడుస్తున్నారు. కానీ చూడండి, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పిల్లల్ని చంపుతూ ఉంటే మనం ఎవరైనా మళ్ళీ పిల్లల్ని పుట్టించగలమా? వాళ్ళలాగా మనం ఉండగలమా? మన ఇంట్లో కష్టాలుంటే మనం వాళ్ళలాగా ఉండగలమా? సో, వసుదేవుడు దేవకిలాగా ఉండాలి సంసారం ఉంటే. వాసుదేవుడిలాగా రావాలి. మన ఇళ్లలో జరిగే దానికి మనం ఆనందంగా తీసుకోవాలి. యాక్సెప్ట్ చేయాలి. మన పిల్లాడు చనిపోతున్నాడని తెలిసి వాళ్ళు ఇంత ధైర్యంగా పిల్లాడు చనిపోతున్నాడని తెలిసి మళ్ళీ పిల్లని పుట్టిస్తున్నారు అంటే అలా ధైర్యంగా ఉండాలి. మన కుటుంబ జీవితంలో జరిగేదాన్ని మనం ఆనందంగా యాక్సెప్ట్ చేయాలి. అలా మీకు పాసిబుల్ అవుతుందా? మీ పిల్లలు చనిపోతారని తెలిసి మీరు పుట్టించగలరా? ఇక్కడున్న తల్లులు చెప్పండి అంటూ అడిగారు సారు. సో వాళ్ళలాగా ఉండాలి. అప్పుడే మీరు ఆ వాసుదేవుడిలాగా అవుతారు. ఆ కృష్ణుడిలాగా అవుతారు. లేదంటే అవ్వలేరు. వసుదేవుడి నుంచి నేర్చుకోకపోతే ఇంకా వాసుదేవుడి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకుంటారు? సో మీ కుటుంబంలో మీ లైఫ్ లో జరిగే విషయాల్ని ఆనందంగా సఫరింగ్ అంతా ఆనందంగా తీసుకోండి. టేక్ సఫరింగ్ హ్యాపీలీ. సో పిల్లలు చనిపోతారని తెలిసినా మరి ఆ పిల్లల్ని పుట్టించడం వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో అలా ఉండాలి. సో వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ బిడ్డని చంపినప్పుడు మనము మన 20 ఏళ్ల పిల్లాడు చనిపోయాడు అని మొత్తం ప్రపంచం ఏడుస్తోంది. మొత్తం ప్రపంచం అలాగే ఉంది. ప్రతి ఒక్కరికి ఈ కథ తెలుసు. కానీ ఎవరైనా ఈ కథ నుంచి జ్ఞానం తీసుకున్నారా? ఈ పాఠం నేర్చుకున్నారా? ఎవరు నేర్చుకోలేదు. ఎవరు ఈ జ్ఞానం తీసుకోలేదు. నా కొడుకు చనిపోయాడు, క్యాన్సర్‌తో చనిపోయాడు అని ఏడుస్తున్నారు. అందరూ కూడా తమ కోసం ఏడుస్తున్నారు కానీ, వేరే వాళ్ళ కోసం ఏడుస్తున్నారా? ఆ దేవకి దేవి కోసం ఏమన్నా ఏడ్చారా? ఆ దేవకి దేవిలాగా అవ్వాలి. ఏ జన్మలో అవుతారు మీరు? నెక్స్ట్ జన్మలో అవుతారా? ఫస్ట్ అవి దేవకి దేవిలాగా అవ్వండి. ఆ వసుదేవుడిలాగా అవ్వండి. అప్పుడు ఆ వాసుదేవుడు చెప్పిన భగవద్గీత మీకు అర్థమవుతుంది. మనకు వచ్చిన దుఃఖము మన వల్లనే వచ్చింది. సో ఇందాక ఒక ఆవిడ తన పిల్లల చదువు గురించి చింతిస్తోంది. ఎందుకు మేడం మీకు ఆ దేవకి దేవికి అంత తేడా? కళ్ళ ముందే బిడ్డ చనిపోయినా వాళ్ళు మళ్ళీ అంత ధైర్యంగా ఉన్నారు. మీకెందుకు మీకు ఆ దేవకి దేవికి ఎందుకు అంత తేడా? నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది. ఇలాంటి ఆహ్, ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటే వింటుంటే నాకు కోపం వస్తుంది. నేను ఈ ప్రతి స్త్రీ కూడా ఆ దేవకి దేవిలాగా ఉండాలి ఈ భూమి మీద అని కోరుకుంటున్నా. సో ఇలా చెప్తూ సార్ అన్నారు, "నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్, నో క్రయింగ్." జోక్ చేస్తూ చివరిగా అన్ ఇంకొక బేబీని పుట్టించడానికి రెడీగా ఉండాలి అంటూ సార్ చెప్పారు. సో ఇది సార్ ఇచ్చిన కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్వెషన్ ఇంకొకరు అడిగారు. సార్ హ్మ్. సో నేను జ్ఞానం మొత్తం జ్ఞానము ఈ జన్మలో తెలుసుకోగలనా? అంటూ ఒక ఆవిడ అడిగితే సో సార్ అన్నారు, ఈ జన్మలో మొత్తం జ్ఞానం తెలుసుకోలేము మేడం. ఆహ్, మనం మొత్తం జ్ఞానం నేర్చుకుంటాం. కానీ అనంతమైన కాలంలో ఎన్నో జన్మల్లో మొత్తం పాఠం నేర్చుకుంటాం. కానీ ఒకే జన్మలో కాదు. సో ఆ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు అలా ఆశిస్తే, ఒకే జన్మలో అంత పాఠం నేర్చుకోవాలని ఆశిస్తే, మీరు మూర్ఖుల కింద లెక్క. మనం మనకెన్నో జన్మలున్నాయి. మనం అనంత కాలం వరకు ఉంటాం. మనకేం తొందర లేదు. నో హరీ, నో వరీ, నో వేస్టేజ్ ఆఫ్ టైమ్. సో, అంటే మనకు తొందర ఏమీ లేదు. చింతించే అవసరం లేదు. సమయము వృధా చేయకూడదు. సో, మనము తొందరపడుతూ, చింతిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నాం. ఆ! సో, మనం ఎందుకు తొందరపడకూడదు అంటే, మనకు ఎన్నో జన్మలున్నాయి.
సో, అందుకే తొందరపడే అవసరమే లేదు. ఇంక చింతించే అవసరం లేదు. ఎందుకంటే మనమే అనంతమైన దేవుళ్ళము. ఇంక చింతించే అవసరమే లేదు. అలాగే మనం సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదు. మనం ఒక అనంతమైన దేవుళ్ళం. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆహ్, మనకు తొందరేమీ లేదు. బాధేమీ లేదు. మొత్తం ఈ జన్మలోనే నేర్చుకోవాలని తొందరేమీ లేకుండా చూసుకోండి. ఎవరు కూడా అలా చేయలేరు. ఒకే జన్మలో ఎవరు కూడా నేర్చుకోలేరు. ఆ మొత్తం జ్ఞానం అంతా. కానీ మనం మొత్తం జ్ఞానాన్ని ఈ అనంత కాలంలో ఎన్నో జన్మల్లో నేర్చుకుంటాం. మన చేతుల్లో అనంతమైన కాలం ఉంది. ఇది నేర్చుకోవడానికి. కానీ మనం సమయాన్ని వృధా చేసుకోకూడదు. సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. ధ్యానం చేస్తూ, పుస్తకాలు చదువుతూ, ఇతర మాస్టర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటూ. ఈ 3 లేకపోతే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం లేకపోతే మనం సమయాన్ని వృధా చేస్తున్నట్టు లెక్క. సో, మనం వరి చేసే అవసరం లేదు. ఎందుకంటే అనంతమైన కాలంలో మనం నేర్చుకుంటాము. తొందరేమీ లేదు, వరి ఏమీ లేదు. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఒకవేళ మీరు ఈ 3 చేస్తూ ఉంటే, తొందరపడుతూ ఉంటే, సమయాన్ని వృధా చేస్తూ ఉంటే, వరి అవుతూ ఉంటే మీరు మూర్ఖులతో లెక్క. సో, మనల్ని మనం కాన్స్టెంట్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మన మూర్ఖత్వం మీద మనం ఎరుకతో ఉండాలి. మనం ఇప్పుడు మూర్ఖంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం కాన్స్టెంట్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, మనం ఏదైనా పరిస్థితిని తీసుకొని చింతిస్తూ ఉంటే మనం మూర్ఖుల కింద లెక్క. ఏదైనా విషయంలో మనం తొందర పడుతుంటే మూర్ఖుల కింద లెక్క. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మనం మళ్ళీ ఆ మూర్ఖుల కిందే లెక్క. సో, మనల్ని మన మూర్ఖత్వం నుంచి కాపాడుకోవాలి. మనం కాన్స్టెంట్‌గా అవేర్‌గా ఉండాలి. నేనిప్పుడు మూర్ఖంగా ఉన్నానా లేదా? సమయాన్ని వృధా చేస్తున్నానా? ఏదైనా తొందర పడుతున్నానా? ఏదైనా చింతిస్తున్నానా అని. సో, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. నేనిప్పుడు మూర్ఖంగా లేను. సమయాన్ని ఉపయోగించుకుంటున్నాను. నేను టెన్షన్ పడట్లేదు, తొందర పడట్లేదు, ఏం చింత పడట్లేదు. హ్మ్. సో, నేను నేను దేవుడిని. సో, ఆహ్, ఆ దేవుడికి చింత ఏంటి? నో వే. సో, అనంతమైన కాలంలో మీరు ఖచ్చితంగా మొత్తం పాఠం నేర్చుకుంటారు. ఎన్నో జన్మల్లో మొత్తం పాఠం నేర్చుకుంటారు అనంటే ఆవిడన్నారు, "సార్ నేను మళ్ళీ పుడతానో లేదో తెలీదు సార్" అంటే, "మేడం మీరు మీకు డౌట్ ఉన్నా, డౌట్ లేకపోయినా ప్రతి ఒక్కరు మళ్ళీ పుడతారు. ఎ ఎ నేర్చుకోవడానికి లేదా బోధించడానికి" అని సార్ చెప్పారు. సో, ఇంకొకరు "సార్ మిమ్మల్ని చూస్తే ఆనంద బాష్పాలొస్తున్నాయి" అనంటే, సో, ఆనంద బాష్పాలు ఓకే. ఆనందంతో ఏడవడం ఓకే అని చెప్పారు సారు. సో, ఇంకొక ఆవిడ తన అనుభవం చెప్పారనమాట. సో, ఫస్ట్ మా హస్బెండ్ ఈ క్వాంటమ్‌కి యూనివర్సిటీకి రావడం జరిగింది. తర్వాత నాకు సజెస్ట్ చేశారు. సో, అంతవరకు నేను నా జీవితంలో తృప్తిగా ఉన్నా. నా కుటుంబ ధర్మాలు నా జీవితంలో నాకు హస్బెండ్ యొక్క ఆయన కల ఏదైతే నెరవేరడంలో సహకారం అందిస్తూ నేను తృప్తిగా ఉన్నా. అని అంటుంటే సార్ ఒక మాట చెప్పారు. సో, జొరస్టర్ అనే ఆధ్యాత్మికవేత్త ఈ విధంగా చెప్పారంట. "ఆల్వేస్ బీ కంటెంట్ విత్ వాట్ యూ హావ్. బట్ నెవర్ విత్ వాట్ యూ ఆర్." అంటే ఏదైతే ఆహ్, అట్ ప్ర ప్రాపంచికంగా కలిగి ఉన్నావో దాని పట్ల తృప్తిగా ఉండు. నీకు ప్రాపంచికంగా ఉన్న ఆహ్, స స సంపద గాని ఏదైనా దాని పట్ల తృప్తిగా ఉండు. కానీ ఏదైతే నువ్వై ఉన్నావో దాని పట్ల తృప్తిగా ఉండొద్దు. అంటే ఇప్పుడు చూడండి ఆహ్,
ప్రాపంచికంగా ఉన్న దాని పట్ల తృప్తిగా ఉండు. ఏదైతే నువ్వై ఉన్నావో దాని పట్ల తృప్తిగా ఉండంటే, సో ఇప్పుడు మన క్వాలిటీతో మన గుణగణాలతో మనం తృప్తిగా ఉంటే, మనము ఆధ్యాత్మికంగా ఎదగము. అబ్బా! నేను మారాలి. నేను ఈ విధంగా ఇక్కడ కరెక్ట్‌గా లేదు అని మనలో ఎప్పుడైతే ఆ తృష్ణ ఉంటుందో అప్పుడే మనము ఎదుగుతాము. అదే నేను కరెక్ట్ అని అనుకుని వేసుకుని ఉంటే మనం ఎదగము. మన క్వాలిటీ అలాగే ఉండిపోతుంది. మన గుణగణాలు, మన అలవాట్లు, మన నేచర్, మన స్వభావం అలాగే ఉంటుంది. సో, మ ఏదైతే ఆల్వేస్ బి కంటెంట్ విత్ వాట్ యూ హావ్. సో, నీ దగ్గర ఏముందో దాంతో తృప్తిగా ఉండు. కానీ బట్ నెవర్ విత్ వాట్ యూ ఆర్. సో, నువ్వు ఉన్నావో దాంతో తృప్తిగా ఉండొద్దు. ప్రాపంచిక విషయాల్లో తృప్తిగా ఉండు. ఒకవేళ నువ్వు నీ స్వభావంతో తృప్తిగా ఉంటే, నువ్వు ఎప్పటికీ ఎదగవు. ఎప్పుడు కూడా ధ్యానంలోకి రావు. ఎప్పుడు కూడా న్యూటన్‌ని వచ్చి కలవవు. సో, అలాగే ఆవిడ ఇంకొక క్వెషన్ అడిగారు. సో, మా హస్బెండ్ తన బిజినెస్ పరంగా ఆహ్, ఏదో ప్లాన్ చేస్తున్నారు అనంటే, సో, సార్ ఒక మాట అన్నారు. ఏదైనా మనకు తెలిసింది ఆల్రెడీ చేస్తున్నాము అంటే దాన్ని వెంచర్ అంటారు. ఏదైనా ఫస్ట్ టైమ్ చేస్తున్నాము అంటే అది అడ్వెంచర్. సో, మనం ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటే మనకు లోపల నుంచి ఓపెన్ అవుతుంది. మనకు ఏం చెయ్యాలి అనేది ఆహ్, మనకు లోపల నుంచి ఓపెన్ అవుతుంది. సో, ధ్యానం లేకుండా మనకు ఆ ఓపెనింగ్స్ అనేవి తెలీదు. ధ్యానం చేస్తూ ఉంటే మనకు మార్గం ఓపెన్ అవుతూ ఉంటుంది. ధ్యానం అనేది లేకుండా ఎవరికీ ఓపెన్ అవ్వదు. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సిందే. 24 గంటలు ధ్యానం చేయాలి. ఆహ్, సో, అడ్జస్ట్ చేసుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే. అప్పుడే మనకు తెలుస్తుంది. ఏం చేయాలి? ఏం చేయకూడదు? ప్రతి ఒక్కరికి కన్‌ఫ్యూజనే. ఏం చేయాలి? ఏం చేయకూడదు? సో, టు డూ ఆర్ నాట్ టు డూ ఈస్ ఎ $1,000,000 క్వెషన్ అని షేక్స్‌పియర్ సామెత. సో, అది చెప్పారు సారు. సో, ఆహ్, ప్రతి ఒక్కరికి డౌటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? కానీ ఆ సమాధానం అనేది 24 గంటల్లో ఆధారపడి ఉంది. అలాగే ఇంకొక ఆవిడ భావోద్వేగాల గురించి అడిగారు. సో, సో సార్ ఇక్కడ అన్నారు హ్మ్. ఎమోషన్స్ అన్నవి, భావోద్వేగాలన్నవి చెడు మాత్రమే కానే కాదు. అవన్నీ చాలా 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 మంచివి. ఎవరు కూడా దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్‌ని అర్థం చేసుకోవాలి. సో, మన ఆత్మ అన్నది భావోద్వేగాలతో నిండి ఉంది. మన భౌతిక శరీరము పరమాణువులతో నిండి ఉంది. మన మైండ్ ఆలోచనలతో నిండి ఉంది. సో, ప్రతి ఆత్మకు కూడా ఎమోషనల్స్ హై అండ్ లో ఉంటాయి. భావోద్వేగాలు తక్కువ అవుతూ ఉంటాయి. సో, దాని ద్వారానే మనం ఎదుగుతాము. సో, ఎప్పుడూ కూడా భావోద్వేగాల గురించి ఆహ్, మీ లో లెవెల్ భావోద్వేగాల గురించి కంప్లెయింట్ చేయకండి. సో, మీ భావోద్వేగాలకు కృతజ్ఞతలు చెప్పుకోండి. మనం కృతజ్ఞత చెప్పుకోము. అదే మనతో ఉన్న సమస్య. మనం మనకున్న భావోద్వేగాల పట్ల మనం కృతజ్ఞత చెప్పుకోము. కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎప్పుడు కంప్లెయింట్ చేస్తూ ఉంటాం. నాకు కోపం ఎక్కువొచ్చింది. నాకు బాధేస్తుంది. నేను బాధపడుతున్నాను. ఇక్కడ చిరాకు పడుతున్నాను అని మన భావోద్వేగాల పట్ల మనం కంప్లెయింట్ చేస్తూ ఉంటాము. కానీ దానికి థాంక్స్ చెప్పుకోండి. దాని వల్లనే మీరిక్కడున్నారు. సో, మనము మనకిప్పుడు బాధ, దుఃఖము ఆహ్, ఇలాంటి భావోద్వేగాలు లేకపోయుంటే, మనం ఎప్పుడు కూడా ధ్యానంలోకి వచ్చేవాళ్ళం కాదు. అందుకే మీ భావోద్వేగాల పట్ల కృతజ్ఞత భావంతో ఉండండి అని. సో, అలాగే ఇంకొక ప్రశ్న అడిగారు. ఆహ్, మరి డ్యుయాలిటీ అంటే ద్వంద్వాలుంటాయి. ఆహ్, వాటి వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? అంటే సుఖ దుఃఖాల్లోనూ. సో, ఇట్లా రకరకాల ద్వంద్వాలుంటాయి కదా! వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో, అది హ్మ్. అది సహజం. మెల్లగా వస్తుంది. సో, సార్ ఇక్కడ ఏం చెప్పారంటే, "చట్ మాంగ్‌ని పట్ షాదీ" అంటే ఇలా ఎంగేజ్‌మెంట్ అయింది. అలా పెళ్లి అవ్వాలి అని
ఆ! ఇలా ఎంగేజ్‌మెంట్ అవ్వగానే ఇలా పెళ్లవ్వాలని అంటుంటారు. నేను ఈ పాట రిపీటెడ్‌గా చెప్పాల్సి ఉంటుంది. ఎంగేజ్‌మెంట్ అయింది వెంటనే పెళ్లి, పెళ్లయింది వెంటనే పిల్లలు అవ్వాలి అంటే ఎలా అవుతుంది? టక అంటుంటారు. పిల్లలు పుట్టారు వెంటనే వాళ్ళు పరిగెత్తాలి. పీటీ ఉష అవ్వాలి అంటుంటారు. మనం వెయిట్ చేయాలి. మనం ఎవ్రీ స్టెప్‌కు వెయిట్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలి. సో, ఇప్పుడు 3 సంవత్సరాల పాపకు, 30 సంవత్సరాల పెద్దావిడకు, ఒక యువతికి హ్మ్. ఎవరు గొప్ప? బోత ఇద్దరు కూడా సమానంగా గొప్ప. ప్రతి ఒక్క స్టేజు మన జీవితంలో గొప్పదే. ప్రతి ఒక్క స్టేజు జీవితంలో ముఖ్యమైనదే. ముఖ్యమైన మన ఎదుగుదలలో ముఖ్యమైన భాగమే. సో, దేన్ని కూడా తక్కువ చూడొద్దు. ఆహ్, ఏ స్టేజ్‌ని కూడా తక్కువ చూడొద్దు. ఏ ఎమోషన్‌ని కూడా తక్కువ చూడొద్దు. సో, దేన్ని పట్ల కూడా అపరాధ భావం కలిగి ఉండొద్దు. సో, అపరాధ భావము అదొక మరొక కొత్త తప్పు. సో, ఆహ్, మనం ఏదైనా విషయం పట్ల గిల్టీ‌గా ఉంటే, అపరాధ భావంతో ఉంటే మరొక కొత్త తప్పు చేస్తున్నట్టు. సో, నేను ఎన్నో తప్పులు చేశా. కానీ ఎప్పుడు కూడా నేను అపరాధ భావం ఫీల్ అవ్వను. నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను అని పత్రిసారి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ఇంకొకరు అడిగారు, "సార్ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కర్మ నుంచి బయటపడాలంటే ఎలా? ఎప్పుడు బయటకొస్తారు?" అనంటే, సో, ఎప్పుడు బయటకొస్తారు కర్మ నుండి అంటే, సార్ ఇక్కడ చాలా సింపుల్‌గా ఒక మాట చెప్పారు. "ఈ చైర్ మీద నేను కూర్చున్నాను. ఈ చైర్ నుంచి నేనెప్పుడు బయట రాగలను? ఎప్పుడు రావాలి అంటే, నేను ఆ చైర్ నుంచి బయటికి రాగలను. ఆ చైర్ ఏమైనా నన్ను పట్టుకొని కూర్చుందా? అలాగే ఎవరి కర్మ ఎవరిని పట్టుకొని ఉంచేయలేదు. ఎవరైనా తమ కర్మ నుంచి బయటకి రాగలరు. మనము దేవుళ్ళమని తెలుసుకుంటే, దేవుళ్ళమని అర్థం చేసుకుంటే, మనం ఎప్పుడైతే దేవుళ్ళమని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనకు ఏ కర్మ లేదు. మనము మనుషులము అనుకుంటున్నప్పుడే మనకు ఆ కర్మ ఉంది. మనం దేవుళ్ళమని అర్థం చేసుకుంటే దట్స్ ఆల్. ఇట్స్ ఓవర్ అని చెప్పారు సార్. సో, మనము కర్మతో బంధమై ఉన్న మామూలు మనుషులం కాదు. మనము దేవుళ్ళము. సో, మనకి ఎటువంటి కర్మ లేదు. మనం ఈ ఆలోచనని మార్చుకుంటే కర్మ మనల్ని బంధించట్లేదు. మనమే కర్మని పట్టుకుంటున్నాము. సో, ఆయన ఇంకో మాట అన్నారు. సార్ నా కోసం కాదు వేరే వాళ్ళ కోసం అడుగుతున్నా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ గురించి అంటే, సో, సార్ అన్నారు ఏదైతే నీకు సమాధానమో అందరికి కూడా అదే. సో, ఇంకొకటి ప్రశ్న ఆహ్, సార్ ఈ ఈ నిర్గుణ గురించి న్యూటన్ సారు చెప్పడం జరిగింది. నిర్గుణ తత్వం గురించి, గుణాలు లేకపోవడం గురించి. దానికి ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్తారా అనంటే, సో, పత్రి సార్ అన్నారు, న్యూటనే నిర్గుణానికి ఎగ్జాంపుల్. ఆయన ప్రతి ఒక్క పరిస్థితిలోనూ ఇలా నవ్వుతూ ఉంటాడు. సో, ఆహ్ నువ్వు కూడా న్యూటన్ లాగా ప్రతి పరిస్థితిలో నవ్వుతూ ఉంటే నువ్వు కూడా నిర్గుణుడివే అంటూ మొహమ్మద్ ప్రవక్త యొక్క ఉదాహరణ తీసుకొచ్చారు. మొహమ్మద్ ప్రవక్త అంట మక్కాలో రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక ఆవిడ ప్రతిరోజు ఆయనపై చెత్త వేసేదంట పైనుంచి మేడ పైనుంచి. సో రోజు అలా వేసేది. ఎందుకు అంటే ఈయన విగ్రహారాధనకి విరుద్ధంగా ఉన్నారు. మక్కాలో ఎన్నో విగ్రహాలున్నాయి. విరుద్ధంగా ఉన్నారు అని ఆవిడ ప్రతిరోజు చెత్త వేసేది. సో, ఒకరోజు ఆవిడ చెత్త వేయలేదంట. ఈయన పాప ఎందుకు ఆవిడ చెత్త వేయట్లేదు అని ఆహ్, ఆలోచించి అక్కడున్న వాళ్ళని ఆవిడ బాగుందా అనంటే, లేదు ఆవిడకి జ్వరంగా ఉందని తెలుసుకొని పైకెళ్ళి ఏం లేదు పర్లేదు బాగవుతుందిలెండి అని పరామర్శించారంట. అదే నిర్గుణం అంటే. మనపై అంటే ప్రతిరోజు మనల్ని ఇబ్బంది కలిగిస్తున్న ఎటువంటి ఫీలింగ్ ఉండడమే నిర్గుణత్వము. అలాగే ఇంకొక ఆహ్, సిట్యుయేషన్ చెప్పారు. ఇంకొక సందర్భంలో ఆహ్, మహమ్మదు యుద్ధం చేస్తున్నారంట. ఒకాయన ఒక ఆ కత్తి పట్టుకొని ఆహ్, యుద్ధం చేస్తున్నప్పుడు మహమ్మద్ యొక్క కత్తి కింద పడిపోయింది. ఆయన ఇంకా మహమ్మద్ మెడ మీద కత్తి పెట్టేసి, "నువ్వు అల్లా, అల్లా అంటావు. ఎక్కడ అల్లా చూపించు" అంటే, "నా అల్లా అక్కడున్నాడు" అని చూపించాడంట. అంటే ఆకాశంలో. సో, అలా ఆయన
నా అల్ల అక్కడ ఉన్నాడు అని చెప్తున్నప్పుడు ఆయన కళ్ళు మెరిసాయంట. మెరిసినప్పుడు ఆ మెరుపుకి ఈ ఎవరైతే ఆపోజిట్ లో ఉన్నారో ఆయన చెయ్యి వణికి ఆ కత్తి కింద పడిందంట. అప్పుడు మహమ్మద్ ఆ కత్తి తీసుకుని నా అల్లా నన్ను బతికించాడు. ఆ మరి నిన్నెవరు రక్షిస్తారు? పో అల్లాని నమ్ముకో పో అని చెప్పడం జరిగిందనమాట. సో ఇవి రెండు ఉదాహరణలు ఇచ్చారు సార్ నిర్గుణానికి. సో మీరు కూడా అలా ఉండగలరా? మీరే ఈ నిర్గుణ స్థితి ఇలా ఉండగలరా అంటూ ఆయన అడిగారు సార్. సో ఇది నిర్గుణ గురించి. నెక్స్ట్ ఇంకొక ఆవిడ అడిగారు సార్, నేను ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు షివరింగ్ వస్తుంది. షిరిడికి వెళ్ళినప్పుడు అలా జరిగింది. షివరింగ్ రావడము, ఒక వైబ్రేషన్స్ తెలియడము, ఇక్కడ కూడా ఒక వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. ఇది ఓకేనా అంటే మీకేమనిపిస్తుంది అంటే ఓకే అని అనిపిస్తోంది సార్ అంటే, అంతే మీకు లోపల ఏమనిపిస్తుందో దాంతో వెళ్ళండి. మీ ఫీలింగ్స్ తో వెళ్ళండి. ఆ, మీ ఫీలింగ్స్ మీకు చెప్తాయి. మీ ఫీలింగ్స్ ని మీరు నమ్మండి. దాన్ని డౌట్ పడకండి. మీ ఫీలింగ్స్ మీ మాస్టర్ మీకు దారి చూపిస్తాయి. దాన్ని నమ్మండి. ఈ వ్యక్తి మంచోడు, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి అంటే వెళ్ళండి. లేదు ఈ వ్యక్తి వద్దు, మంచోడు కాదు, వెళ్ళకూడదు అంటే వెళ్ళకండి. ఆ అని ఈ విధంగా చెప్పారు. మీ ఫీలింగ్స్ ని నమ్మండి. ఇది ఓకే అనిపిస్తే ఓకే, వైబ్రేషన్స్ వస్తే ఓకే, ఏముంది దాంట్లో అని అన్నారు సార్. సో సార్ ఎవరో నాకు చెప్పారు, మీరు ఏమైనా బ్లాక్స్ ఉంటే మీరు అట్లా వైబ్రేట్ అవుతారు అని అంటే, ఆ సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. అదేం కరెక్ట్ కాదు, అది రాంగ్ అని సార్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక అమ్మాయి అడిగింది, సార్ నేను న్యూటన్ సార్ దగ్గరికి వెళ్ళాను. నేను ఏదో కొన్ని సంవత్సరాల నుంచి ఒక విషయాన్ని క్యారీ చేస్తున్నా, ఒక భారాన్ని. ఆయన దగ్గరికి వెళ్ళగానే అది వెళ్ళిపోయింది. అది ఎలా జరిగింది? ఆయన ఏమైనా శక్తిపాతం చేశారా? ఏదైనా ఇనిషియేట్ చేశారా అని అంటే, సో పత్రి సార్ చెప్పారు, ఎవరు కూడా ఇంకొకరిని ఇనిషియేట్ చేయలేరు. ప్రతి ఒక్కరు తమ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోగలరు అంతే. తమకు తెలిసిన జ్ఞానాన్ని షేర్ చేసుకుంటారు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు, కానీ ఆ, ఎవరు ఎవరిని ఇనిషియేట్ చేయలేరు, శక్తిపాతం ఇచ్చి స్టార్ట్ చేయలేరు. సో ఇనిషియేషన్ అనే పదం కరెక్ట్ కాదు. షేరింగ్ ఇన్ఫర్మేషన్, జ్ఞానాన్ని పంచుకోవడం అనేది కరెక్ట్. వాళ్ళు జ్ఞానాన్ని పంచుకుంటారు. సో మీరు తీసుకోవడానికి రెడీ వినడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆయన మీతో మాట్లాడినారు. ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో మనకు మనం మార్చుకుంటాం. నేను ఇంకొకరిని ఇనిషియేట్ చేయలేను, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అంతే. నేను న్యూటన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ధ్యానం గురించి, ఆయనకు ఆయన ఇనిషియేట్ చేసుకున్నారు. అలాగే ఆయన మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మిమ్మల్ని మీరు ఇనిషియేట్ చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీరు స్టార్ట్ చేసుకుంటున్నారు. సో ఇతరుల దగ్గరికి వెళ్ళకండి ఇనిషియేట్ చేయడానికి. ఇతరులు మనకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలరు, జ్ఞానం చెప్పగలరు. సో ఇప్పుడు భగవద్గీత చదివాము, మనం చదవడం వల్ల ఏమొస్తుంది? అందులోని జ్ఞానం మనం అబ్జర్వ్ చేసుకుంటాము. ఆ తీసుకున్న జ్ఞానము మనలో మార్పుని మనలో మార్పు అనేది ప్రారంభం అవుతుంది. సో ఇంకొకరు ఇక్కడికి వచ్చి, నేను డాక్టర్ ఎస్ రంజన్ ద్వారా ఇక్కడికి వచ్చాను. నేను తిరిగి వెళ్ళాక అక్కడ ధ్యానం ప్రచారం చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో చెప్పండి అంటే, సో ఇంటి బయట బోర్డు పెట్టండి. ఇక్కడ బోర్డు ఉంది అంటే ఆ అందరు వస్తారు. ఇక్కడ మా దగ్గర ఇడ్లీలు ఉన్నాయి అంటే అందరూ వస్తారు అని సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మా ఇంటికి రండి సార్ మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు అంటే, నేను మా ఇంటికే సరిగ్గా వెళ్ళట్లేదు. ఆ నేను మాట అయితే ఇవ్వలేను, మీ ఇంటికి వస్తాను అని సార్ చెప్పారు. సో ఇంకొకరు అడిగారు, సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు మీరు, దానికి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది అంటే, సో పత్రి సార్ అన్నారు, నాకు దానికి ఇన్స్పిరేషన్ ఒకే ఆ, ఒకే తాటున రాదు, అది లైఫ్ టైం ప్రాసెస్, లైఫ్ టైం స్టోరీ. మనం మెల్లమెల్లగా ముందుకు వెళ్తూ ఉంటాం, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాము. ఫస్ట్
సత్యం ఏంటో తెలుసుకోవాలని మనకు ఉంటుంది. ఆ తర్వాత ఆ తెలుసుకున్న సత్యం అందరికీ చెప్పాలి అనేది మనలో ప్రారంభమవుతుంది. అలా అందరికి ఇది స్ప్రెడ్ అవుతుంది. ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. సో ఇది మెల్లమెల్లగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది ఓవరాల్ ఒకే ఒకే టైంలో రాదు. స్టెప్ బై స్టెప్ జరిగే ఇన్స్పిరేషన్ అనేది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఇప్పుడు మహాత్మా గాంధీ లైఫ్ హిస్టరీ తెలుసుకున్నాం. దాంట్లోంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. పతంజలి నుంచి తెలుసుకుంటాం. ఆయన దగ్గర నుండి. సో కబీర్ దగ్గర నుండి. సో ఇన్స్పిరేషన్ అన్నది అందరి దగ్గర నుంచి తీసుకుంటాము అని సార్ చెప్పారు. అలాగే నెక్స్ట్ అలాగే ఇన్స్పిరేషన్ ఒకేసారి రాదు. మెల్లమెల్లగా తీసుకుంటూ పోతూ ఉంటాం. పనులు చేసుకుంటూ పోతూ ఉంటాము అని. నెక్స్ట్ మేనిఫెస్టేషన్ గురించి. సార్ మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే ఆలోచన, ఉద్దేశపూర్వకమైన ఆలోచన ఒకటే చాలా, ఏమైనా యాక్షన్ కూడా చేసుకోవాలి. మేనిఫెస్టేషన్ అంటే మనం అనుకున్నది సాధించుకోవడం జరగాలంటే. సో ఆలోచన పరంగా ఉంటే చాలా ఏదైనా యాక్షన్ కూడా తీసుకోవాలా అని. సో సార్ చెప్తూ వచ్చారు ఇంటెన్షన్ అనేది ముఖ్యము. యాక్షన్స్ అనేది భౌతిక పరంగా అవసరం లేదు. యాస్ట్రల్ గా కూడా చాలు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నది అది ఎంతో మందికి వెళ్తూ ఉంది. సరే ఇప్పుడు నోరు ఉంది, మీరు నోటి ద్వారా మీరు అనుకున్నది చెప్పొచ్చు కూడా. అది ఇంకా మనకు హెల్ప్ అవుతుంది. సో ముఖ్యంగా మేనిఫెస్ట్ జరగాలంటే ఇంటెన్షన్, ఆలోచన అన్నది ముఖ్యము. మనం ఆలోచిస్తే అది అందరికీ వెళ్తుంది. అలాగే మనం ఇంకా నోరు ఉంది, నోటి ద్వారా కూడా చెప్తే అది మరింత మరింత త్వరగా అవుతుంది అంటూ సార్ చెప్పారు. అలాగే ఇక్కడ సార్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఆ మనం అడిగితే ఇవ్వబడుతుంది. సో మనం నోట్ తెరిచి చెప్పాలి మన ఇంటెన్షన్స్ ని. సో మైండ్ లో ఆలోచన నోటి ద్వారా చెప్పడం, ఇదే ఒక మేనిఫెస్టేషన్ కి కావాల్సింది. మైండ్ లో ఆలోచన నోటి ద్వారా దాన్ని చెప్పడం. ఇప్పుడు మనం చెప్తూ వెళ్తూ ఉంటే 10 సంవత్సరాల్లో ఎవరైనా ఒకరు వింటారు ధ్యానం గురించి. సో మనకి ఇంటెన్షనే లేదు, మనం నోరే తెరవట్లేదు, అప్పుడు అది జరగదు. ఈ రోజు పొద్దున నన్ను అడిగారు టిఫిన్ ఏం చేస్తారా అని. నేను ఇడ్లీ అయినా ఉప్మా అయినా అని చెప్పాను. నేను చెప్పడం వల్ల నాకు ఉప్మా వచ్చింది. సో అదే మనం చెప్పకపోతే, మన ఉద్దేశాన్ని నోటి ద్వారా చెప్పకపోతే అది జరగదు. ఇంకొక మంచి ప్రశ్న అడిగారు. సార్ ఇంటెన్షన్ ఉండి నోరు తెరిచి చెప్పే కూడా అది జరగలేదు అంటే కృష్ణుడు గురించి సార్ ఎగ్జాంపుల్ చెప్పారు. కృష్ణుడు కౌరవుల్ని మంచి ఉద్దేశంతో అడగలేదా? వెళ్ళి 5 ఊర్లు ఇవ్వమని అడగలేదా? సో ఆయనకు ఉద్దేశం ఉండింది, నోరు తెరిచి అడిగారు. కానీ వాళ్ళు ఇవ్వలేదు. అంటే కృష్ణుడు ఫెయిల్యూరా? అటెంప్ట్ చేయకపోతే ఫెయిల్యూర్, కానీ అటెంప్ట్ చేశాక అది ఫెయిల్యూర్ కాదు. సో కర్మ చేయండి, దాని గురించి ఫలితాన్ని ఆశించకండి అనేది మనం భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొకటి ప్రేమ గురించి అడిగితే సార్ నాకు ఆ లవ్ అనే పదమే ఇష్టం లేదు, అదంటే ద్వేషము. దానికన్నా నేను ప్రేమ కన్నా సెల్ఫ్ అప్రిషియేషన్, స్వీయ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవడాన్ని ఒప్పుకుంటాం. సో అద్దం ముందు నిలబడి అబ్బా ఎంత బాగున్నాను అని అప్రిషియేట్ చేసుకోండి. అంతేగాని ప్రేమ అనేది లేదు, నా జీన్స్ లోనే లేదు. నేను అప్రిషియేట్ చేస్తా అందరినీ, నాకు తెలిసి ఇతరులని ఎట్లా అప్రిషియేట్ చేయాలని. సో ఇంకొకరు అన్నారు, బట్ అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు సార్ అంటే అది మీ తప్పు. సో మీరు నన్ను ప్రేమించడము, బట్ అందరు మిమ్మల్ని ప్రేమిస్తారు సార్ అంటే నేను నేను ప్రేమించాను కదా, మీరు ప్రేమిస్తున్నారు, మీ దగ్గర దోషం పెట్టుకుని నన్ను అంటారు అని అన్నారనమాట. సో మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి, అలాగే ఇతరులను కూడా అప్రిషియేట్ చేయండి. సో అప్రిషియేషన్ అనే పదం నేను ప్రేమ కన్నా ఎక్కువగా వాడతాను. అది ఒక టెక్నికల్ వర్డ్. ప్రేమ అనేది జనరల్ వర్డ్. ఎవరికి ప్రేమ అనేది తెలీదు, కానీ ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. సో
ఎవరైతే మాంసం తింటారో నేను వాళ్ళని ప్రేమించను. ఒక సో ఆ చేపని, పక్షుల్ని, జంతువుల్ని చంపుతున్నాన్ని నేను ఎట్లా ప్రేమించను? నో వే. అలాగే ఒకవేళ అతను ఇంకొకరు శాకాహారిగా అయినా నేను వాళ్ళని ప్రేమించను, వాళ్ళని అప్రిషియేట్ చేస్తా. సారీ యార్, నా దగ్గర నేను ఎవరిని ప్రేమించలేను, అది నా కెపాసిటీ కన్నా ఎక్కువ. ఈ న్యూటన్ సార్ అందరిని ప్రేమిస్తారు చూడండి అని సార్ జోకేశారు. సో ఇంకొకరు అడిగారు, సార్ మీరు ఒక సందర్భంలో చెప్పడం విన్నాను, భగవద్గీత ఎప్పుడు చేతిలో పట్టుకోవాలని, ఎందుకు అంటే, సో సార్ అన్నారు, మీరు ఒక చోట ప్రయాణం చేస్తూ ఉంటారు, ఫ్లైట్ లేట్ అయిందని, అప్పుడు 3 గంటలు లేట్ అయిందంటే భగవద్గీత చదువుతారు. సో భగవద్గీత అన్నది ఈ సులభమైన బుక్. ఆ మీరు అట్లా అనుకుంటున్నారు కష్టం అని, అట్లేమీ కాదు, చాలా సులభమైన బుక్. ఆ ఏ భగవద్గీత అయినా సరే, నేను 200 భగవద్గీత పుస్తకాలు చదివాను, 200 మాస్టర్లు రాసింది. ఇంకా ఎన్నో మాస్టర్ల భగవద్గీత నేను చదువుతాను. బాల గంగాధర్ తిలక్ 5 సంవత్సరాలు జైల్లో కూర్చుని భగవద్గీత మీద రాశారు. మీరు ఎందుకు చదవట్లేదు? మీరు ఎవరైతే ఎమోషనల్ గా లో ఉంది అంటున్నారో ఆ టైంలో భగవద్గీత చదవాలి. సో నేను 1983లో 6 నెలల్లో భగవద్గీతలోని శ్లోకాలన్నీ కంఠస్థం చేశా అంటూ సాటి చెప్తూ చివరిగా అందరితో ధ్యానం చేయించారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇలాంటివి ఎన్నో ట్రాన్స్లేషన్స్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్.